హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వచ్చి రాని వంట. చాలా 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 టేస్టీగా ఉండే పాయ కర్రీ అండి. తలకాయ ఇంకా పాయ 2 కూడా మిక్సింగు. చాలా రుచికరంగా మా స్టైల్‌లో మీ ముందుకు తీసుకొస్తున్నా. చూడండి గ్రేవీతో సహా. ఎందుకంటే రైస్‌లో గానీ, ఇంకా చపాతీతో గానీ, రాగి సంగటితో గానీ టేస్టీగా ఉండే కర్రీ అండి. మేమైతే రైస్‌తోనే ఎక్కువగా తింటాము. రైస్ కన్నా మామూలుగా కూడా ఎక్కువ తినేస్తాము. దానికోసం ఒక మేకది మొత్తం తలకాయ, ఇంకా పాయ 2 కలిపి తెచ్చేసారండి మా డాడీ అయితే. దాన్నైతే మా మమ్మీ ఫస్ట్ అయితే బాగా వేడి నీటిలో ఒకసారి క్లీన్ చేసుకొని 2, 3 చల్లనీళ్ళతో కూడా క్లీన్ చేసుకుందండి. చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని ఫస్ట్ కాలుస్తారు కదా! దానివల్ల క్లీనింగ్ బావుండాలి. గరం మసాలా అండి. మా డాడీ తీస్తున్నారు ఏమేమి కావాలనేది. చూడండి స్టార్ ఫ్లవరు, లవంగాలు, జాజికాయ, చెక్క, ఇంకా ధనియాలు, గసగసాలు, ఇంకా ఆ కాయ అయితే ఉంది కదండీ! దాన్నైతే మా డాడీ పగలగొట్టి కొంచెమే వేశారు. ఇంకా జీలకర్ర వేసుకుంది మా మమ్మీ అక్కడ. చూడండి ఇవన్నీ నీట్‌గా చూపిస్తున్నాను మీకు. ఏమైనా అర్థం కాకపోతే వీడియోని స్టాప్ చేసి చూసుకోండి ఒక్కసారి. బిర్యానీ ఆకు ఇవన్నీ ఇగోండి ఈ కాయని ఇలా పగలగొట్టి ఇందులో కొంచెమే వేశారండి. ఇప్పుడు వీటినన్నిటిని ఒక గిన్నెలో తీసుకొని వాటర్‌లో నానబెట్టి పెట్టారండి. ఈ విధంగా గిన్నెలో తీసుకొని షాజీరా, అదే చిన్న జీలకర్ర, కసూరి మేతి, బిర్యానీ ఆకు ఓన్లీ పక్కన పెట్టారు. తర్వాత వీటినన్నిటిలో వాటర్ వేసుకున్నారు. వాటర్ వేసుకున్న తర్వాత అండి అవి కాసేపు నానిన తర్వాత ఇందులోనే జీడిపప్పు తగినంత వేసుకున్నారు. ఒక తలకాయ ఇంకా ఒక పాయకి ఎంతగా సరిపోతుందో జీడిపప్పు అంతగా వేసుకోవాలి. మంచిగా ఒక 2, 3 గంటలు నానిన తర్వాత వీటిని బాగా మిక్సీ పట్టుకున్నారండి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకున్నారు. చూడండి ఈ విధంగా నీట్‌గా ఆ వాటర్ తీసేయండి. అందులోనే మా అమ్మ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంది. మిరపకాయలు కూడా తగినంతగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నారండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ పాయలోకి. చాలా మంచి టేస్ట్ ఇంకా రుచిని, చిక్కదనాన్ని ఇచ్చేది ఇదేనండి. అయితే మనం హాట్ వాటర్‌లో వేసుకొని నీట్‌గా కడుక్కున్నాం కదా! మళ్ళీ 2, 3 టైమ్స్ చల్ల వాటర్ కూడా వేసుకొని మమ్మీ కడుక్కుంది. బాగా నీట్‌గా కడిగింది. ఇలాంటి వాటిలో చెయ్యి పెట్టాలంటే కొంచెం తినాలంటే తింటాం కానీ కడగాలి చెయ్యాలంటే మన వల్ల కాదు. మమ్మీనే చేస్తుంది నీట్‌గా. అందుకని బాగా మమ్మీని కడిగింది. నాకు ఈ కర్రీ కూడా అంతగా వండడం రాదండి. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. మా మమ్మీకి మా అమ్మమ్మ నేర్పించిన కర్రీ. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుకుంటారు. ఉల్లిపాయల మసాలా పెట్టుకొని అలాగా. కానీ మా మమ్మీ కొంచెం డిఫరెంట్‌గా చేస్తుందండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం షాజీరా, అదే చిన్న జీలకర్ర, బిర్యానీ ఆకు పక్కన పెట్టుకున్నాం కదా! ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ 2 మిశ్రమాన్ని వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందండి. ఇవి రెండిటిని మంచిగా ఫ్రై చేసుకుంది. బాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకుంటే మెత్తగా ఉడుకుతుంది. మళ్ళీ వీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకుందండి. మేము ఇంట్లోనే చేసుకుంటాము ఇలా మటన్ కర్రీ, పాయ కర్రీ చేసుకునేటప్పుడు. బయట చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో అంత టేస్ట్ ఉండదు. అందుకే మమ్మీ అయితే ఇలా చేసేటప్పుడు అప్పటికప్పుడు వెల్లుల్లిపాయలు, అల్లము తొక్క తీసి అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటుందండి. ఇది కూడా సేమ్ అలాగే చేసుకున్నాము. బాగా వేగిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసింది మమ్మీ. బాగా ఆ పసుపును కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో కలిపి బాగా వేపింది. ఈ విధంగా నీట్‌గా వేపుకోవాలి. తర్వాత మటన్ పాయ ఏదైతే మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నామో వాటినంతటిని మమ్మీ ఇందులో వేసిందండి. చూడండి ఈ విధంగా. తర్వాత కారం యాడ్ చేసాము. 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంది మా మమ్మీ. ఎందుకంటే ఒక్కటి కదండి పెద్దది కదా! అందుకే దాని తర్వాత దానిలో ఉండే వాటర్ అంతా రిమూవ్ అయ్యేదాకా మిక్స్ చేసుకుందండి మమ్మీ. ఈ విధంగా చాలా నీట్‌గా స్మెల్ బాగా వస్తుండే ఇలా కలుపుతున్నప్పుడు. నేను కూడా పక్కనే ఉన్నాను. వీడియో తీయాలి కదా మరి. అందుకనే పక్కనే ఉన్నాను. చాలా నీట్‌గా స్మెల్ వచ్చిందండి. ఉప్పు, కారం కూడా బాగా కలిసేటట్టుగా దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి.
చూడండి అంత వీడియో అంటే మీకు వేస్ట్ అనిపిస్తుంది కాబట్టి నేను బాగా ఫాస్ట్గా పెట్టాను. కొంచెం కొంచెం రిమూవ్ చేసి కూడా మీకు చూపించానండి. ఈ పాయ వండితే చాలా టేస్టీ, కానీ వండడంలో చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఆ పాయ అనేది మెత్తగా ఉడకాలి. మనం వేసుకునే దుమ్ము ముక్క కూడా చాలా మెత్తగా ఉండాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నామండి. బాగా ఒక 15 మినిట్స్ అయినా కలిపాము. దాన్ని ఆ విధంగానే కలిపి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నామండి. చూడండి వాటర్ చాలా ఎక్కువగా వేయాలి, ఎందుకంటే పాయ 10 విజిల్స్ రావాలి. మా మమ్మీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువగా అనిపిస్తే ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వేసి అలాగే వాటర్ యాడ్ చేసి 2 మగ్స్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ పెట్టేసి 10 విజిల్స్ ఇచ్చామండి. ఫస్ట్ ఇచ్చిన తర్వాత మమ్మీ ఓపెన్ చేస్తుంది. పక్కన రైస్ ఉడుకుతుంది చూడండి. గ్యాస్ అంతా రిమూవ్ చేసి చూస్తున్నాము. ఇంకా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా వేయలేదండి. ఇందులో గరం మసాలా దినుసులు వేసి ఓన్లీ పాయని ఉల్లిపాయలు వేసి డైరెక్ట్గా పెట్టేశాము. ఉడికిందా లేదా అనేది మమ్మీ చూస్తుంది, నీట్గా కలుపుతుంది. ఇంకా వాటర్ కొంచెం ఉంది కదండి, మా మమ్మీ వాళ్ళు దాన్ని ఉడికిందా లేదని టేస్ట్ కోసం ఒక ముక్కని 2-3 ముక్కల్ని తీసి చూస్తున్నారు. మా ఇంటికి మా పిన్ని వాళ్ళు వచ్చారండి వైజాగ్ నుంచి. అందుకే మా ఇంట్లో స్పెషల్ కర్రీగా వండుతున్నారు, వాళ్ళకి ఇష్టము. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్ గరం మసాలా ఏమైతే ఉందో అదంతా, ఆ పేస్ట్ అంతటిని మమ్మీ ఇందులో వేసేసి నీట్గా కలుపుకుందండి. కసూరి మేతి కూడా వేసేసింది ఇందులోనే. బాగా వేసేసి చూడండి టేస్ట్ కూడా దీంతో ఈ మసాలాతోనే వస్తుంది కాబట్టి నీట్గా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందండి. మళ్ళీ మమ్మీ బాగా కలుపుతుంది. నీట్గా కలిపిన తర్వాత స్టవ్ ఆన్లోనే ఉంచుకొని ఇలాగే కలుపుతుందండి. దీంతోనే కర్రీ అనేది చిక్కగా అవుతుంది, ఇంకా టేస్ట్ కూడా మారిపోతుంది. ఇంకా ఏ కారం వేయవలసిన అవసరం ఉండదండి, ఇదే ఘాటుగా ఉంటుంది. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ మమ్మీ ఉప్పు యాడ్ చేస్తుంది. మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 విజిల్స్ కనేటిగా పెట్టేసుకుంటుంది. ఎందుకంటే మీరు చూసారు కదా ముక్క అనేది కొంచెం గట్టిగానే ఉంది. గరం మసాలా కూడా ఉడకాలి కదండి, పచ్చి మసాలాని రుబ్బాం కదా. ఇంకా 5 విజిల్స్ ఇచ్చిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది గ్రేవీ వేరేగా అయిపోతుంది, ఆయిల్ వేరేగా వస్తే మంచిగా ఉడికింది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది చూడండి. ఇంకా మా మమ్మీకి ఇంకా మెత్తగా అవ్వాలని స్టవ్ ఆన్లోనే పెట్టి ఈ విధంగా నీట్గా కలుపుతుంది. చాలా టేస్ట్గా కుదిరిందండి కర్రీ అయితే. నేనైతే మా మమ్మీ వండినట్టుగా నేను ఫస్ట్ టైం చూశాను ఈ కర్రీని. అంటే తిన్నాము కానీ వంట చేసేటప్పుడు ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళలేదు. చిన్న చిన్న కర్రీస్ అయితే నేను చేస్తాను, కానీ ఇట్లా పెద్ద పెద్ద కర్రీస్ అయితే మమ్మీ చేస్తుంది. ఇంకా ముక్క ఉడికిందా లేదని పిన్నికి ఇచ్చింది. పిన్నేమో సూపర్గా ఉంది, చాలా టేస్ట్గా అయింది కర్రీ, ఉడికింది కూడా అని చెప్తుంది. ఇంకా మమ్మీ ఏమో ఇంకోసారి కొత్తిమీర అంతా మంచిగా దిట్టంగా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తుందండి. చూడండి థిక్నెస్ ఎంత బాగా వచ్చిందో, చూడండి థిక్నెస్ వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది. మా ఇంట్లో అందరూ అన్నంతో కాకుండా ఒట్టి నోట్లోనే తినేశారు, రైస్తో కాకుండా ఖాళీగా తినేశారు. చూడండి నేనైతే ఎప్పుడు తినలేదండి, ఫస్ట్ టైం తిన్నాను. నాకు కూడా చాలా టేస్టీగా అనిపించింది. ఇగో మా మమ్మీ పక్కన తీసి పెట్టిందండి టేస్ట్ చేయడానికి. మా మమ్మీకి ఆకలేస్తుంటే అన్నం తిన్నది, మా పిన్ని ఏమో ఒక ముక్క టేస్ట్ చేస్తుంది. ఇట్లాంటి కర్రీస్ ఏదైనా వండితండి ఇంట్లో అంతా గుమగుమలాడిపోతుంది కదా. ఆడవాళ్ళు అయితే అస్సలు ఉండలేరు ఒక్క ముక్క తినకుండా. అందరూ టేస్ట్ చేస్తామనే సగం కర్రీ అవగొట్టారు. ఇంకా మటన్ కూడా వేరేగా వండుకున్నామండి మేము. ఈ కర్రీ కాకుండా మటన్ నచ్చిన వాళ్ళు మటన్ తినొచ్చు, ఈ కర్రీ నచ్చిన వాళ్ళు ఈ కర్రీ తినొచ్చు అని. ఎందుకంటే మా అన్నయ్య తినరు, మా నాన్న కూడా తినరండి, మా చెల్లి కూడా తినదు. అందుకే వాళ్ళ కోసం వేరేగా మటన్ తెచ్చి వండాము. చాలా టేస్టీగా అయింది మటన్ కర్రీ కూడా. మీకు నచ్చితే ఈ కర్రీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.